This is the mechanism. We need to draw this configuration diagram for this mechanism. So here the lengths of the links are given as OA is equal to 300 millimeters, so which means 30 centimeters, and AB is 600 millimeters, which means 60 centimeters, and AC is equal to BD, which is equal to 1.2 meters. The OD is horizontal for the given configuration. సో ఓడి అనేది హారిజాంటల్గా ఉందని ఇస్తున్నారు. అలాగే ఇఫ్ ఓఏ రొటేట్స్ అట్ 200 ఆర్పిఎం ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఫైండ్ ద లీనియర్ వెలాసిటీస్ ఆఫ్ సి అండ్ డి. సో మనకి లింక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారమ్మా. ఓఏ ఎంత, అలాగే ఏసీ ఎంత, బీడీ ఎంత ఇచ్చారు. దాంతోపాటు ఏబీ లింక్ కూడా, ఐ మీన్ ఏబీ యొక్క లెంత్ కూడా ఇచ్చారు మనకి. సో దాంతోపాటు ఓడి అనేది మన మెకానిజంలో హారిజాంటల్గా ఉందని కూడా మనకి మెన్షన్ చేశారు. దాంతోపాటు ఓఏ అనేది మనకి క్రాంక్ అని చెప్తున్నారు. ఓఏ ఈజ్ రొటేటింగ్ విత్ సమ్ ఆర్పిఎం, దట్ ఈస్ 200 ఆర్పిఎం ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందని ఇచ్చారు. సో వీ నీడ్ టు డిటర్మైన్ ద లీనియర్ వెలాసిటీస్ ఆఫ్ ద పాయింట్ సి అండ్ డి. సో సి అండ్ డి యొక్క మనం పాయింట్స్, ఐ మీన్ ఆ పాయింట్స్ యొక్క లీనియర్ వెలాసిటీస్ కనుక్కోవాలి. అండ్ we need to determine the angular velocities of links AC and BD. So AC and BD, AC link and BD link యొక్క angular velocities అనే కనుక్కోవాలి. So first of all, I will explain the procedure to draw the configuration diagram. So first we need to place O. So O is our known point. So first of all, we need to place the point O, and after that we need to draw a horizontal line. So at this పాయింట్ ఓ, సో ఓ అనే పాయింట్ ఫస్ట్ మార్క్ చేసుకుంటే నెక్స్ట్ ఏంటంటే ఓ అనే పాయింట్ దగ్గర ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ ఓ పాయింట్ దగ్గర నుంచి సమ్ 600 millimeters డిస్టెన్స్లో ఇంకొక వెర్టికల్ లైన్ అనేది డ్రా చేయాలి. సో టోటల్గా 3 లైన్స్ డ్రా చేయండి. సో ఒకటేమో హారిజంటల్ లైన్, ఇంకోటేమో 600 millimeters డిస్టెన్స్లో ఓ అనే పాయింట్ దగ్గర నుంచి ఇంకొక వెర్టికల్ లైన్, దాంతోపాటు ఓ పాయింట్ దగ్గర ఇంకొక వెర్టికల్ లైన్ డ్రా చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ స్కేల్ ఏం తీసుకుందాం అమ్మా, ఒకసారి చూడండి, డైమెన్షన్స్ చూడండి ఇక్కడ. సో స్కేల్ ఏం తీసుకుంటే బాగుంటుంది మనకి ఇక్కడ. స్కేల్ ఏం తీసుకుందాం? సో 30 సెంటీమీటర్స్, అలాగే 60 సెంటీమీటర్స్, అలాగే 120 సెంటీమీటర్స్. సో స్కేల్ ఏం తీసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో నేను 1.2 మీటర్స్ ఉన్నదాన్ని నేను 6 సెంటీమీటర్స్ డ్రా చేస్తాను. సో 120 సెంటీమీటర్స్ ఉన్నదాన్ని 6 సెంటీమీటర్స్ డ్రా చేసుకుంటాను. ఈజీగా ఉంటుంది కదా అది కొంచెం. So scale I am taking 1 centimeter is equal to 1 centimeter is equal to 20 centimeters. So 300 millimeter, which means 30 centimeters. So 30 by 20. So 30 by 20 is 1.5, and 60 by 20, which is 3. Next one, 120 by 20, which means 6. సో మనం 300 millimeters అంటే 30 సెంటీమీటర్స్ ఉన్నదాన్ని మనం 1.5 సెంటీమీటర్స్ డ్రా చేసి సరిపోతుంది. అలాగే 60 సెంటీమీటర్స్ ఉన్న లెంత్ని జస్ట్ 3 సెంటీమీటర్స్ డ్రా చేసి సరిపోతుంది. అలాగే 120 సెంటీమీటర్స్ ఉన్న లెంత్ని 6 సెంటీమీటర్స్ డ్రా చేసి సరిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఓ అనే పాయింట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓ అనే పాయింట్ దగ్గర ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే సో పాయింట్ ఓని మార్క్ చేసుకున్నాం. దిస్ ఈజ్ మై పాయింట్ ఓ. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక హారిజంటల్ లైన్స్ డ్రా చేయాలి. అట్ ద పాయింట్ ఓ we need to draw a horizontal line.
సో దిస్ ఈజ్ మై పాయింట్ ఓ, దిస్ ఈజ్ ద హారిజాంటల్ లైన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక వెర్టికల్ లైన్ డ్రా చేయాలి. వెర్టికల్ లైన్ ఎంత డిస్టెన్స్లో డ్రా చేయాలి? ఇక్కడ 600 మిల్లీమీటర్స్ అని ఇచ్చారు కదండి, 60 సెంటీమీటర్స్. సో 60/20 చేస్తే 3 సెంటీమీటర్స్ వస్తుంది. సో మీరు ఓ అనే పాయింట్ దగ్గర నుంచి సో 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక వెర్టికల్ లైన్ డ్రా చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇక్కడతో ఓఏ ఫస్ట్ డ్రా చేయాలి. ఓఏ ఇక్కడ చూడండి, వెర్టికల్ లైన్తో 30 డిగ్రీస్ ఇచ్చారు మనకి. ఓఏ ఈ క్రాంక్ వెర్టికల్ లైన్తో 30 డిగ్రీస్ ఇచ్చారు. హారిజాంటల్తో ఎంత అవుతుంది? టోటల్ 90 డిగ్రీస్ కదా. సో ఇప్పుడు ఇది 90 - 30 అంటే 60 డిగ్రీస్ వస్తుంది. సో 90 - 30. సో 90 - 30 అంటే మనకి 60 డిగ్రీస్ వస్తుంది. సో ఓఏ అనేది హారిజాంటల్ లైన్తో 60 డిగ్రీస్ వస్తుంది. సో ఇప్పుడు 60 డిగ్రీస్ మీరు ప్రొట్రాక్టర్ యూస్ చేసి మెజర్ చేయండి. మెజర్ చేసి సో ఓఏ డ్రా చేయాలి. ఎంత? 1.5 డ్రా చేయాలి. సో 60 డిగ్రీస్ మెజర్ చేసి ఓఏ లింక్ని డ్రా చేయండి. ఎంత అంటే 1.5. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ అవర్ పాయింట్ ఓ. సో నెక్స్ట్ ఇక్కడ ఏబి లెంత్ ఇచ్చారు, సారీ ఏసీ లెంత్ ఇచ్చారమ్మా 1.2 మీటర్స్. సో 1.2 మీటర్స్ ఉన్నదాన్ని నేను 6 యూనిట్స్ డ్రా చేస్తే సరిపోతుంది. సో ఫ్రమ్ పాయింట్ ఏ, సో పాయింట్ ఏ దగ్గర నుంచి కంపాస్ యూజ్ చేసి, సో యాక్చువల్గా ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఈ ఈ వెర్టికల్ లైన్ మీద కదా మనకి పాయింట్ సి అనేది ఉంది. సో వెర్టికల్ లైన్ మీదకి ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో ఇది మన వెర్టికల్ లైన్. సో దీని మీదకి ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో ఎంత లెంత్ అంటే 6 సెంటీమీటర్స్. సో ఏ అనే పాయింట్ దగ్గర నుంచి కంపాస్ యూజ్ చేసి 6 సెంటీమీటర్స్ తోటి ఒక ఆర్క్ డ్రా చేయండి. సో దిస్ ఈజ్ అవర్ ఆర్క్. సో ఈ పాయింట్ ఏమవుతుందంటే పాయింట్ సి అవుతుంది. సో నెక్స్ట్ వీ నీడ్ టు జాయిన్ ద పాయింట్స్ ఏ అండ్ సి. సో ఏ అండ్ సిని జాయిన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే పాయింట్ బిని మార్క్ చేయండి. సో పాయింట్ బి ఎంత డిస్టెన్స్లో ఉంటుందని ఇచ్చారు? ఏబి ఈజ్ ఈక్వల్ టు 600 మిల్లీమీటర్స్ లెంత్. అంటే ఏకి బికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది 60 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో మనం స్కేల్ యూస్ చేస్తే ఎంత వచ్చింది? 3 సెంటీమీటర్స్. సో మనం 6 సెంటీమీటర్స్ కదా ఇది టోటల్. సో కరెక్ట్గా మిడిల్లో మనకి పాయింట్ బి ఉంటుంది. సో ఏసీ మిడిల్ పాయింట్ ఏంటంటే పాయింట్ బి. ఓకే, అక్కడతో పాయింట్ బి అయింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూడండి, మళ్ళీ పాయింట్ డీని డ్రా చేయాలి. సో పాయింట్ డీని డ్రా చేయడానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అంటే, సో బీడీ లెంత్ ఇచ్చారు. అంటే బి నుంచి డీకున్న బీడీ లింక్ యొక్క లెంత్ ఇచ్చారు. 1.2 మీటర్స్ ఇచ్చారు. సో 1.2 మీటర్స్ అంటే 6 యూనిట్స్. సో ఇప్పుడు బి అనే పాయింట్ దగ్గర నుంచి కంపాస్ యూస్ చేసి 6 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ డ్రా చేయండి. ఇక్కడ ఈ హారిజాంటల్ లైన్ మీద ఉంటుంది పాయింట్ డి అనేది. ఇక్కడ చూడండి. సో ఓడి అనేది హారిజాంటల్గా ఉందని ఇచ్చారు కదా మనకి. సో ఓడి హారిజాంటల్ లైన్, ఈ హారిజాంటల్ లైన్ మీదే మనకి పాయింట్ డి అనేది ఉంటుంది. సో బీడీ లెంత్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1.2 మీటర్స్ ఇచ్చారు. అంటే 120/20 అంటే 6 యూనిట్స్. సో 6 సెంటీమీటర్స్ ఆర్క్ అనేది పాయింట్ బి దగ్గర నుంచి ఈ డాటెడ్ హారిజాంటల్ లైన్ దగ్గర డ్రా చేయండి. సో ఎక్కడైతే మనకి ఆర్క్ అండ్ ఈ హారిజాంటల్ లైన్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ విల్ బి అవర్ పాయింట్ డి. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ డి. సో నెక్స్ట్ వీ నీడ్ టు జాయిన్ బి అండ్ డి. సో నెక్స్ట్ బిని డిని జాయిన్ చేయండి. ఓకే, ఇక్కడతో మనకి అన్ని పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, ఏ వచ్చింది, అలాగే సి, బి అండ్ డి మొత్తం కంప్లీట్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే మనం ఇలా రిప్రజెంట్ చేద్దాం. సో స్లైడర్ అనేది సి దగ్గర డ్రా చేద్దాము, అలాగే డి దగ్గర ఇంకొక స్లైడర్ డ్రా చేద్దాము.
సో ఇక్కడేమో హింజ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఓ దగ్గర హింజ్ జాయింట్, సో అలా రిప్రజెంట్ చేస్తాం. సో ఓ దగ్గర ఒక హింజ్ జాయింట్, నెక్స్ట్ సి దగ్గర ఒక స్లైడర్ పాయింట్ జి, ఇక్కడ స్లైడర్ మీద ఉన్న పాయింట్ సి, సో ఫిక్స్డ్ పాయింట్ జి ఇక్కడ. సో నెక్స్ట్ డి దగ్గర ఇంకొక స్లైడర్, అది ఎలాగంటే ఈ లింక్ డైరెక్షన్లో స్లైడర్ ఉంది. సో మనకి హారిజంటల్గా ఉంటుంది కదా స్లైడర్, ఇక్కడేమో వెర్టికల్ స్లైడర్ ఉంది, ఇక్కడ వెర్టికల్ స్లైడర్ ఉంది, ఇక్కడేమో ఓకే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్లైడర్ ఐ మీన్ ఏ డైరెక్షన్లో ఉందో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఈ హారిజంటల్ నుంచి 30 degrees డైరెక్షన్లో స్లైడర్ ఉందని చెప్తున్నారు. సో మీరు హారిజంటల్ లైన్ ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా, సో అక్కడ 30 degrees మెజర్ చేయండి. సో హారిజంటల్ లైన్, సో ఈ హారిజంటల్ లైన్ దగ్గర డి పాయింట్ దగ్గర సో ఒక 30 degrees మెజర్ చేయండి. సో 30 degrees మెజర్ చేసుకోండి. సో అక్కడ మనం ఏం రిప్రజెంట్ చేయాలి, స్లైడర్ని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ స్లైడర్ డి. సో ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. సో ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఈ అనే పాయింట్ ఉంది, ఇక్కడ ఓకే అన్ని పాయింట్స్ అయినాయి, ఈ పాయింట్ వస్తాయి. సో ఫిక్స్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఓకే. సో ఓఏబిసిజిఈడి మొత్తం అన్ని పాయింట్స్ వచ్చాయి కదా, ఓఏబిసి ఓకే కంప్లీట్ జిఈడి. సో డి అనేది స్లైడర్ మీద ఉంది, అలాగే ఈ అనేది ఫిక్స్డ్ పాయింట్, ఇక్కడ సి అనేది స్లైడర్ మీద ఉంది, జి అనేది ఫిక్స్డ్ పాయింట్. సో ఇక్కడతో కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయిందమ్మా. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వెలాసిటీ డయాగ్రామ్. సో ఇప్పుడు ఈ మెకానిజంలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటో ఒకసారి నాకు చెప్పండి అమ్మ. సో మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి, ఈ మెకానిజంలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి. సో టోటల్గా విత్ రెస్పెక్ట్ టు టైం ఏ పాయింట్స్ పొజిషన్స్ చేంజ్ అవ్వట్లేదు. సో జీ అనేది ఫిక్స్డ్ పాయింట్, అలాగే ఈ అనేది ఫిక్స్డ్ పాయింట్, అలాగే నెక్స్ట్ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా, ఓ జీ అండ్ ఈ. ఓకే గుడ్. సో టోటల్గా 3 ఫిక్స్డ్ పాయింట్స్ ఉంది. ఓ పాయింట్ అనేది ఫిక్స్డ్ పాయింట్, అలాగే జీ పాయింట్ అనేది ఫిక్స్డ్ పాయింట్, అలాగే ఈ పాయింట్ అనేది ఫిక్స్డ్ పాయింట్. సో వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, సో ఫిక్స్డ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫిక్స్డ్ పాయింట్స్ని మార్క్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద పాయింట్ ఓ, జీ అండ్ ఈ. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్లో చూడండి ఏమి ఇచ్చారు. సో ఇక్కడ ఓఏ అనేది రొటేట్ అవుతున్నాను, ఈ ఓఏ లింక్ రొటేట్ అవుతుందని ఇచ్చారు. ఎంత ఆర్పిఎం తోటి, 200 ఆర్పిఎం తోటి. సో అంటే ఎన్ఓఏ ఇచ్చారు. సో ఆర్పిఎం ఆఫ్ 1A ఓఏ ఈజ్ గివెన్ యాజ్ 200 ఆర్పిఎం. సో ఆర్పిఎం ఆఫ్ ఓఏ ఈజ్ 200 ఆర్పిఎం. సో ఇప్పుడు ఒమేగా కావాలి. సో ఒమేగా ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఒమేగా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, 2πn/60, 2 ఇంటూ పై ఇంటూ ఎన్ ఆఫ్ ఓఏ ఇంటూ బై 60. సో 2 ఇంటూ పై ఇంటూ 200 డివైడెడ్ బై 60, 0 గెట్స్ క్యాన్సిల్డ్. సో ఎంత రేడియన్స్ పర్ సెకండ్స్ వచ్చిందమ్మా ఇక్కడ,
2πn/60 చేశారా? ఎంత రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది? 20.93, 20.94 అప్రాక్సిమేట్లీ. సో 20.94 రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, అక్కడతో మనకి యాక్చువల్ ఒమేగా క్యాలిక్యులేట్ చేసాము. బట్ ఈ మెకానిజంలో మనకి ఓఏ లింక్ రొటేట్ అవుతుంది కదా. సో విత్ 20.94 రేడియన్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు పాయింట్ ఏ యొక్క వెలాసిటీ కావాలి నాకు. సో పాయింట్ ఏ, లీనియర్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఓ కావాలి. సో ఇప్పుడు విఏఓ అంటే ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా? సో విఏఓ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్. విఏఓ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ ఓఏ. సో మనకి ఓఏ లైన్కి పర్పెండిక్యులర్గా విఏఓ ఉంటుంది. సో ఇది మన ఓఏ లింక్, దీనికి పర్పెండిక్యులర్గా మనకి విఏఓ ఉంటుంది. సో అదే మీన్ రైట్ సైడ్ ఉంటుందా లేదంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందా? సో యాక్చువల్లీ ఓఏ అనేది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో ఓఏ అనేది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో ఈ మెకానిజంలో ఓఏ అనేది క్లాక్ వైజ్ ఈ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. సో ఇలా రొటేట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో మనకి విఏఓ వెక్టార్ అనేది రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా? ఏది కరెక్ట్? సో ఇది ఓఏ లింక్ కదమ్మా. సో ఇది ఓఏ లింక్ ఇలా రొటేట్ అవుతుంది. సో క్లాక్ వైజ్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే, సో ఓఏ అనేది మనకి యాక్చువల్గా క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుందని ఇచ్చారమ్మా. సో ఇప్పుడు విఏఓ అంటే మనకి పర్పెండిక్యులర్ టు ఓఏ ఉండాలి. అంటే ఇది మన ఓఏ లింక్ కదా, దీనికి పర్పెండిక్యులర్గా విఏఓ ఉండాలి. సో ఇది మన విఏఓ. హలో సార్. ఓకే సార్. సరే సార్. సో మనకి ఓఏకి పర్పెండిక్యులర్గా మనకి విఏఓ ఉంటుందమ్మా. సో విఏఓ డైరెక్షన్ అనేది మనకి ఇలా ఉంటుంది, ఎందుకంటే ఈ ఓఏకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అది కూడా ఇలా కిందకు ఉంటుంది, ఎందుకంటే ఓఏ లింక్ అనేది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. అంటే ఓఏ లింక్ ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది. సో మనకి విఏఓ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ విఏఓ అనేది మనం పాయింట్ ఓ దగ్గర డ్రా చేయాలి. సో వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు ద పాయింట్ ఓ అంటున్నాము అంటే, సో మనకు ఆల్రెడీ ఓ తెలుసు. సో ఆల్రెడీ సో మన విఏఓ అనేది పాయింట్ ఓ దగ్గర స్టార్ట్ చేయాలి. సో విఏఓ అనేది పాయింట్ ఓ దగ్గర డ్రా చేయాలి. సో ఇక్కడ చూడండి. సో ఈ వెక్టర్ తీసుకొచ్చి మనం ఎక్కడ డ్రా చేయాలి అంటే పాయింట్ ఓ దగ్గర డ్రా చేయాలి. సో ఈ వెక్టర్ తీసుకొచ్చి పాయింట్ ఓ దగ్గర డ్రా చేద్దాం. సో ఇది మన పాయింట్ ఓ. సో ఇక్కడ మనం ఆ వెక్టర్ని డ్రా చేస్తున్నాను.
సో ఇది విఏఓ. సారీ, ఎంత వాల్యూ అంత కనుక్కోలేదు కదా మనం. సో ఇప్పుడు విఏఓ, సో విఏఓ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఏఓ ఇంటూ ఏఓ. ఓకేనా. సో ఒమేగా ఏఓ ఎంత అంటే 20.94 రేడియన్స్ పర్ సెకండ్ ఇంటూ ఏఓ. ఏఓలు ఎంత ఇచ్చారు వీళ్ళు? 300 మిల్లీమీటర్స్ అంటే 30 సెంటీమీటర్స్. సో 30/100. 30/100 అంటే 30/100 మీటర్స్. సో ఇక్కడతో మనకి విఏ ఎంత వస్తుంది? ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా, ఎంత వస్తుంది చెప్పండి. సో విఏఓ వాల్యూ 1.5 కాదు కదా. సో ఒరిజినల్ వాల్యూ 20.94 ఇంటూ యాక్చువల్ లెంత్ ఎంత ఇచ్చారు? ఓఏ లెంత్ 30 సెంటీమీటర్స్ ఇచ్చారు, అంటే 0.3 ఇంటూ 20.94. ఓకే, 6.28 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, గుడ్. సో ద వాల్యూ హియర్ ఈజ్ 6.28 మీటర్ పర్ సెకండ్. సో మనకి విఏఓ అనేది 6.28 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో అంటే మనం స్కేల్ ఏం తీసుకుందాము? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. సో స్కేల్ ఏం తీసుకుంటున్నాము అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటున్నాను. అంటే నేను 6.28 మీటర్ పర్ సెకండ్ వచ్చిందంటే నేను జస్ట్ 6.28 సెంటీమీటర్స్ డ్రా చేస్తాను. సో ఎంత డ్రా చేస్తున్నాను అంటే ఇది 6.28 డ్రా చేస్తున్నాను. సో 6.28 డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది పాయింట్ ఏ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో పాయింట్ ఏ తర్వాత మనం ఏ పాయింట్ యొక్క వెలాసిటీ కనుక్కోవాలి. ఇక్కడ పాయింట్ ఏ తర్వాత సో ఈ మొత్తం ఒకటే లింక్ అమ్మా, ఏబిసి మొత్తం కూడా ఒకటే లింక్. సో ఇప్పుడు ఏబిసి, సో పాయింట్ సి యొక్క వెలాసిటీ కనుక్కోవాలి. ఓకేనా, ఎందుకంటే పాయింట్ బి అనేది మధ్యలో ఉన్న పాయింట్, లింక్ మధ్యలో ఉంది. సో మనం పాయింట్ సి వచ్చిందంటే ఆటోమేటిక్గా పాయింట్ బి యొక్క వెలాసిటీ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ సి కనుక్కోవాలి. సో ఇప్పుడు సికి దగ్గరగా ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ సికి దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి చెప్పండి ఒకసారి. దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏమున్నాయి? రెండు చెప్పండి. సో మనకి ఈ పాయింట్ ఆల్రెడీ తెలియదమ్మా వెలాసిటీ డయాగ్రామ్లో. సో ఈ పాయింట్ ఇంకా మనకి వెలాసిటీ డయాగ్రామ్లో రాలేదు. సి యొక్క వెలాసిటీ కనుక్కోవాలంటే ఆల్రెడీ నోన్ ఫిక్స్డ్ పాయింట్స్ ఉండాలి, నోన్. సో ఇప్పుడు సి, జీ అండ్ ఓ. ఓకే, గుడ్. సో మనకి సి దగ్గరలో జీ ఉంది, అలాగే ఓ ఉంది, ఎందుకంటే ఓ ఆల్రెడీ వచ్చింది కదా మనకి. సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ రాయాలమ్మా మనం. సో సి అనేది మనకి వెలాసిటీ కావాలి. సో విత్ రెస్పెక్ట్ టు జీ అండ్ విత్ రెస్పెక్ట్ టు ఓ రెండు కూడా ఈక్వల్, ఎందుకంటే జీ అండ్ ఓ బోత్ పాయింట్స్ ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్ ఇన్ ది వెలాసిటీ డయాగ్రామ్. సో జీ అండ్ ఓ రెండు కూడా ఫిక్స్డ్ పాయింట్స్ కాబట్టి సి యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు జీ పాయింట్ చెప్పినా లేదంటే ఓ పాయింట్ చెప్పినా రెండు కూడా సేమ్ వాల్యూసే. సో సో VC C ఈజ్ ఈక్వల్ టు VCO. సో ఇక్కడ చూడండి. సో సి నుంచి మనం యాక్చువల్గా సి నుంచి ఓకి వెళ్ళే వేలో సి అక్కడ నెక్స్ట్ ఏ ఉంది, అలాగే ఏ తర్వాత ఓ ఉంది. సో మనకి సి విత్ రెస్పెక్ట్ ఓ చెప్పాలి అంటే ఇండైరెక్ట్గా రెండు వెక్టర్స్ యాడ్ చేయాలి, సి విత్ రెస్పెక్ట్ టు ఏ ప్లస్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఓ. సో ఇప్పుడు VCO చెప్పాలి అంటే సో మనకి VCA ప్లస్ VAO చేయాలి, నెక్స్ట్ VCG. సో ఇప్పుడు దీని డైరెక్షన్స్ ఏంటి, ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్. సో డైరెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
సో మనకి VCO కావాలి అంటే VAOకి VCAని యాడ్ చేయాలి. సో ఇప్పుడు VCA అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది? VCA విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్. సో VCA అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా? VCA విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ CA. సో CAకి పర్పెండిక్యులర్గా మనకి VCA ఉంటుంది. సో ఇది మన VCA లైన్, దానికి పర్పెండిక్యులర్గా మనకి VCA ఉంటుంది. సో ఐ మీన్ అది లెఫ్ట్ సైడ్ ఉంటుందో రైట్ సైడ్ ఉంటుందో మనకేం ఇన్ఫర్మేషన్ తెలియదు. సో వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇది మన VCA. ఓకేనా, ఇది మన VCA. సో వాట్ అబౌట్ VCG? సో యాక్చువల్గా ఇక్కడ VCG ఇక్కడ చూడండి, స్లైడర్, ఇది మన స్లైడర్ వెర్టికల్గా ఉంది. ఇది C, ఇది G. సో ఇప్పుడు VCG ఎలా ఉంటుందమ్మా? స్లైడర్ ఎలా స్లైడ్ అవుతుంది ఇక్కడ? హారిజాంటల్ ఆర్ వెర్టికల్? స్లైడర్. సో స్లైడర్ ఇక్కడ చూడండి. సో ఈ స్లైడర్ ఎలా స్లైడ్ అవుతుంది? వెర్టికల్గా స్లైడ్ అవుతుంది, అంతే కదా? సో వెర్టికల్గా కదా, సో వెర్టికల్గా స్లైడ్ అవుతుంది. సో మనకి VCG డైరెక్షన్ అంటే VCG direction will be vertical. ఎందుకంటే మనకి స్లైడర్ అనేది యాక్చువల్గా వెర్టికల్గా ఉంది. సో వెర్టికల్గా స్లైడ్ అవుతుంది. సో ఒక వెర్టికల్ లైన్ అనేది మనం VCG యొక్క, సో ఇది VCG డైరెక్షన్. సో వెర్టికల్ బికాస్ స్లైడర్ ఈజ్ మూవింగ్ along vertical direction. సో వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి VCG అనేది వెర్టికల్గా ఉంటుంది. సో VAO, సో ఆల్రెడీ మనకి VAO డ్రా చేసాం. VAO ఈజ్ ఆల్రెడీ ఏ నోన్ వెక్టర్, సో నో ప్రాబ్లం విత్ దట్ VAO. సో VCA విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ CA. సో VCA అనేది CAకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా. సో ఇది మన VCA డైరెక్షన్. సో ఇది ఈ CA లైన్కి పర్పెండిక్యులర్గా మనకి VCA ఉంటుంది. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా రెండు లైన్స్ ఉన్నాయి. సో C పాయింట్ యొక్క వెలాసిటీ కనుక్కోవడానికి రెండు లైన్స్ ఉన్నాయి. ఒకటేమో VCG లైన్, వెర్టికల్ లైన్, అండ్ VCA లైన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద లైన్ CA. సో ఇక్కడ ఈ రెండు లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో, పాయింట్ C ఈజ్ అవర్ ఇంటర్సెక్షన్ పాయింట్. Point C is our intersection of those two lines. ఓకే, ఇక్కడ ఇలా మనం పాయింట్ C కనుక్కోవాలి. సో మనం VCG అనేది మనం ఏ పాయింట్ దగ్గర డ్రా చేస్తాము? VCG అనేది ఏ పాయింట్ దగ్గర డ్రా చేస్తాం? VCG, C యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ G అంటున్నాము అంటే VCG లైన్ ఎక్కడ డ్రా చేయాలి? ఏ పాయింట్ దగ్గర డ్రా చేయాలి? పాయింట్ Z. సో ఐ మీన్ విత్ రెస్పెక్ట్ టు ఏ పాయింట్? Z పాయింట్. ఆల్రెడీ Z అనేది ఆల్రెడీ తెలుసు. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ వెలాసిటీ డయాగ్రామ్లో Z అనే పాయింట్ ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇది మన Z అనే పాయింట్. ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ అనేది మనం డ్రా చేయాల్సి ఉంటుంది పాయింట్ Z దగ్గర. సో ఒక వెర్టికల్ లైన్ డ్రా చేద్దాం. సో ఇది మన VCG లైన్ అవుతుంది. నెక్స్ట్ VCA యాడ్ చేయాలి. సో VCA దేనికి యాడ్ చేయాలి? సో మనకి VCO అంటే VCA ప్లస్ VAO కదా. ఆల్రెడీ VAO మనకు తెలుసు. సో VAO చివరిలో VCA యాడ్ చేస్తాం. సో ఈ లైన్ తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేద్దాం.
సో ఇది మన విఏఓ. సో రెండు ఎక్కడైతే, సారీ ఇది విసిఏ. సో విసిఏ, సో విసిఏ అండ్ విసిజి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ ఈస్ ద పాయింట్ సి. సో ఇది విసిఏ, సో ఇది మన పాయింట్ సి అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు జాయిన్ చేద్దాము. ఓని సిని జాయిన్ చేశాను. అలాగే ఇదేమో విసిఏ వెక్టర్ అవుతుంది, ఇదేమో విసిజి ఆర్ విసిఓ అవుతుంది. సో ఇక్కడతో ఒక ఆన్సర్ వచ్చింది మనకి. లీనియర్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ సి అడిగారు. సో లీనియర్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ సి అంటే ఈ జీ పాయింట్ దగ్గర ఆర్ ఓ పాయింట్ దగ్గర నుంచి మనకి సికి ఉన్న డిస్టెన్స్ మెజర్ చేయండి. సో ఎంత వచ్చిందో అంత మీటర్ పర్ సెకండ్లో మనకి ఆన్సర్ ఉంటుంది. ఓకేనా. అది సి పాయింట్ యొక్క వెలాసిటీ. సో నెక్స్ట్ ఏంటంటే పాయింట్ డి యొక్క వెలాసిటీ కూడా అడిగారమ్మా. సో డి పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, పాయింట్ బిది కూడా కనుక్కుందాము. సో పాయింట్ బి యొక్క వెలాసిటీ అనేది యాక్చువల్గా మనకి ఏసీ యొక్క సి విత్ రెస్పెక్ట్ టు ఏ ఆల్రెడీ విసిఏ మనకు ఆల్రెడీ తెలుసు. సో మనం ఆల్రెడీ విసిఏ ఇక్కడ ఆల్రెడీ కనుక్కున్నాం. సో విసిఏ కనుక్కున్నామంటే మనం బిఏ కూడా కనుక్కోవచ్చు, ఎందుకంటే బిఏ లింక్ లెంత్ కూడా మనకి ఇచ్చారు. సో ఏదన్నా ఒక లింక్ మీద రెండు పాయింట్స్ ఇచ్చి ఒక పాయింట్ యొక్క వెలాసిటీ అనేది మనకు తెలిస్తే సో మనం థర్డ్ పాయింట్ యొక్క వెలాసిటీ కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఇది మన లింక్ యాక్చువల్గా. సపోజ్ ఇక్కడ ఏ పాయింట్ ఇక్కడ ఉంది, ఈ మిడిల్లో బి పాయింట్ ఉంది, చివరిలో సి పాయింట్ ఉంది. ఆల్రెడీ మనకి విసిఏ తెలుసు. సో ఫ్రమ్ వెలాసిటీ డయాగ్రామ్లో సో మనకు ఆల్రెడీ విసిఏ తెలుసు. నెక్స్ట్ ఏబి లెంత్ తెలుసు. సో ఏబి లెంత్ తెలుసు, అలాగే సిఏ లెంత్ తెలుసు. సో మనకి ఇంక తెలియాల్సింది ఏంటి, విబిఏ. సో ఇప్పుడు మనం ఇక్కడ రిలేషన్ ఏం రాస్తాము అంటే విబిఏ డివైడెడ్ బై విసిఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో బిఏ తెలియదు కాబట్టి పైన రాశాను. సో విబిఏ డివైడెడ్ బై విసిఏ ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో బిఏ డివైడెడ్ బై సిఏ. ఓకేనా. ఇక్కడ నుంచి మనం విబిఏ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో విబిఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ బై సిఏ ఇంటూ విసిఏ. సో ఇక్కడ బిఏ అంటే 300, సిఏ అంటే 600, సారీ 1.2, బిఏ అంటే 600. బిఏ అంటే 600, ఇదేమో 1200. సో ఇంటూ విసిఏ అంటే మనకి ఎంత వస్తుంది, 1/2 వస్తుంది అంతే కదా. 1/2 అంటే 0.5. సో విబిఏ ఈజ్ ఈక్వల్ టు 0.5 విసిఏ. మనకు ఆల్రెడీ విసిఏ వాల్యూ వచ్చింది కదా, దాంట్లో హాఫ్ ఉంటుందని వచ్చింది. సో అంటే యాక్చువల్గా పాయింట్ బి అనేది మనకి మిడిల్లో ఉంది. సో అందుకే మనకి విసిఏ మిడిల్లో పాయింట్ బి వస్తుంది ఇక్కడ. సో ఇది ఆల్రెడీ విసిఏ కదా. సో ఇక్కడ మధ్యలో మనకి పాయింట్ బి ఉంటుంది. సో సిఏ డిస్టెన్స్ మెజర్ చేయండి ఎంత ఉందో, దాని మిడిల్లో పాయింట్ బిని మీరు మెజర్ చేసుకోండి. సో అప్పుడు మీరు దీన్ని యాడ్ చేస్తే పాయింట్ ఓని పాయింట్ బిని యాడ్ చేస్తే మీకు విబిఓ వస్తుంది. ఓకేనా. సో ఇది పాయింట్ బి. సో పాయింట్ బి యాక్చువల్లీ వాళ్ళు అడగలేదు, బట్ మనం కనుక్కున్నాము. నెక్స్ట్ పాయింట్ డి యొక్క వెలాసిటీ కావాలమ్మా. ఇక్కడ చూడండి. సో పాయింట్ డి యొక్క వెలాసిటీ కావాలి. సో పాయింట్ డి యొక్క వెలాసిటీ కావాలి అంటే మనకి పాయింట్ బి యొక్క వెలాసిటీ కావాలి, పాయింట్ బి అనేది కావాలి. సో కాకపోతే ఇక్కడ పాయింట్ బి అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు మనకి విబిడి అనేది ఎలా ఉంటుంది ఇక్కడ. సో సో నేను ఈ డి పాయింట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు 2 పాయింట్స్ చేస్తాను. సో ఒకటేమో డి పాయింట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఈ అండ్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ జి.
సో ఇప్పుడు VDE ఈజ్ ఈక్వల్ టు VDE ఈజ్ ఈక్వల్ టు VDG అని నేను రాయొచ్చు, ఎందుకంటే G అండ్ E బోత్ ఆర్ ఫిక్స్డ్ పాయింట్. సో వీ కెన్ ఈక్వేట్ VDE విత్ VDG. సో మనకి VDE ఈజ్ ఈక్వల్ టు VDG. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు VDG డైరెక్షన్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి ఈ మెకానిజంలో. ఇక్కడ చూడండి. సో DG కావాలి. సో D విత్ రెస్పెక్ట్ టు Z కావాలి అంటే D నుంచి Bకి వెళ్ళాలి, నెక్స్ట్ B నుంచి Gకి వెళ్ళాలి. సో ఇప్పుడు VDG అంటే VDG can be written as VDB plus VBG. VDG can be written as VDG ఎలా రాయొచ్చు అంటే VDB plus VBG. సో దీంట్లో మనకి ఆల్రెడీ VBG మనం ఆల్రెడీ B విత్ రెస్పెక్ట్ టు Z కనుక్కున్నాం వెక్టర్. సో దానికి మనం ఏం చేయాలి, VDBని యాడ్ చేయాలి. సో VDB అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది? సో VDB will be perpendicular to the line. VDB will be perpendicular to the line DB. సో DBకి పర్పెండిక్యులర్గా VDB ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇది మన DB లైన్ కదా, దీనికి పర్పెండిక్యులర్గా మనకి VDB ఉంటుంది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తాను. సో పర్పెండిక్యులర్ టు ద లైన్ BD ఆర్ DB. సో VDE చూడండి, ఇక్కడ మెకానిజం చూడండి. D అనేది యాక్చువల్గా స్లైడర్ మీద ఉన్న పాయింట్. సో విత్ రెస్పెక్ట్ టు పాయింట్ DE స్లైడర్ ఎలా స్లైడ్ అవుతుంది? ఈ ఇక్కడ 30 degrees లైన్ ఇచ్చారు కదమ్మా, అలాంగ్ ద డైరెక్షన్ మనకి VDE ఉంటుంది, అంతే కదా. సో VDE అనేది యాక్చువల్గా D విత్ రెస్పెక్ట్ టు E అనేది ఈ స్లైడర్ డైరెక్షన్లో మనకి స్లైడింగ్ అవుతుంది కదా. సో VDE అనేది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది యాక్చువల్గా VDE డైరెక్షన్. సో హారిజాంటల్ లైన్తో ఎంత చేస్తుంది, 30 degrees చేస్తుంది. ఇది మన VDE డైరెక్షన్. సో ఇప్పుడు ఈ రెండు లైన్స్ తెలుసు మనకి. సో ఈ రెండు లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో, సో ఇంటర్సెక్షన్ పాయింట్ విల్ బి ఈజ్ D. సో D అనే పాయింట్ కావాలి అంటే సో మనం VDB డ్రా చేయాలి, అలాగే VDE డ్రా చేయాలి. సో రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దట్ విల్ బి అవర్ పాయింట్ D. సో కాకపోతే ఇక్కడ VBG ఆల్రెడీ వచ్చు కదా, సో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆ VBG చివరిలో VDB యాడ్ చేయాలి. సో ఇది DB కదా, DBకి పర్పెండిక్యులర్గా VBD ఉంటుంది. సో ఇది మన VDB, ఓకేనా, ఇది మన VDB. ఇక్కడ 90 degrees ఉంది. సో ఈ VDB తీసుకొచ్చి VBG ప్లేస్లో యాడ్ చేద్దాం, VBG చివర్లో. ఇది మన VBO ఆర్ VBG. ఇది మన VBG. సో ఈ VBG చివర్లో VDB యాడ్ చేయాలి. సో VDB విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ అంటే అలా వస్తుంది. సో ఇది మన VDB లైన్, ఓకేనా. సో కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఇది మన VDB లైన్. సో నెక్స్ట్ ఏంటంటే VDG కావాలి, సారీ VDE. సో VDE అనేది ఎలా ఉంటుంది, ఈ డైరెక్షన్లోనే కదా ఉంటుంది. సో VDE అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్. సో ఇది VDE డైరెక్షన్. ఇది ఎక్కడ డ్రా చేయాలి VDE అనేది? సో ఈ అనే పాయింట్ ఆల్రెడీ తెలుసు కదా మనకి. సో ఈ అనే పాయింట్ వెలాసిటీ డయాగ్రామ్లో ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం VDE యాడ్ చేయాలి. సో VDE యాడ్ చేద్దాము. సో ఇది మన VDE. సో ఇక్కడ మనకి ఈ VDB అండ్ ఈ VDE ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ ఈస్ అవర్ పాయింట్ D. సో ఇది మన పాయింట్ D. సో పాయింట్ D, ఇంటర్సెక్షన్ పాయింట్ విల్ బి అవర్ D పాయింట్. సో
ఇది లేదు సార్. సో ఇది మన VDZ or VDE, anything. So but VDE is the absolute velocity of point D. So VD or VDO or VDZ. సో మొత్తం ఏదన్నా సరే ఒకటే, అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ డి. సో ఇక్కడతో మనకి ఇక్కడ చూడండి. సో ఐ మీన్ లీనియర్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ సి అండ్ పాయింట్ డి కనుక్కున్నాం. నెక్స్ట్ అంటే ఒమేగాస్ కనుక్కోమన్నారు, ఒమేగా ఏసీ అండ్ ఒమేగా బీడీ కనుక్కోమన్నారు. సో ఇప్పుడు ఒమేగా బీసీ, సో ఒమేగా బీసీ ఈజ్ ఈక్వల్ టు విబీసీ డివైడెడ్ బై బీసీ. సో మనకు ఆల్రెడీ ఇక్కడ బీసీ వస్తుంది. సో బీ పాయింట్ ఇక్కడ ఉంది, సి పాయింట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎంత ఉందో మెజర్ చేయండి లెంత్. సో అది మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై బీసీ లెంత్ ఆల్రెడీ ఇచ్చారు. సో అక్కడతో మనకు ఒమేగా బీసీ వస్తుంది. సో నెక్స్ట్ ఒమేగా సిడి, సారీ ఒమేగా బీడి, బీసీ ఆర్ ఏసీ. సో ఏసీ అడిగారు, సో ఏసీ. సో ఏసీ రిప్లేస్ చేసుకోండి ఏదన్నా ఒకటి. సో ఏదన్నా సరే ఒకటే వస్తుంది మనకి. సో ఎందుకంటే బి అండ్ సి రెండు ఒకటే లింక్ మీద ఉన్నాయి కదా. సో ఒమేగా బి ఏసీ ఈజ్ ఈక్వల్ టు విఏసీ డివైడెడ్ బై ఏసీ. సో మనకు ఆల్రెడీ ఏసీ ఇక్కడ సిఏ మెజర్ చేయండి ఎంతో, అది మెజర్ చేయండి అండ్ ఏసీ లెంత్ ఇచ్చారు. సో అక్కడ నుంచి మనం ఒమేగా ఏసీ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే ఒమేగా బీసీ అడిగారు. సో ఒమేగా బీసీ కావాలి అంటే సో మన విబీసీ డివైడ్ బై బీసీ చేయాలి. సో ఇక్కడతో మనకి విబీసీ తెలుస్తుంది, అలాగే ఒమేగా బీడీ అమ్మ, ఒమేగా బీడీ ఈజ్ ఈక్వల్ టు విబీడీ డివైడెడ్ బై బీడీ. సో మనకి ఇక్కడతో ఒమేగా బీడీ వస్తుంది, అంటే ఈ విబిడి వచ్చింది కదా ఆల్రెడీ బీటీ. సో బీడీ మెజర్ చేయండి లెంత్ ఎంతో. సో విబిడి వస్తుంది, అది డివైడ్ బై బీడీ చేయండి, ఒమేగా బీడీ వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏసీ అనేది ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి విసిఏ వెక్టర్ ఎలా ఉంది, ఇది మన విసిఏ వెక్టర్ లెఫ్ట్ సైడ్ ఉంది అంతే కదా. సో విసిఏ వెక్టర్ అనేది ఇలా ఉంది, విసిఏ వెక్టర్ మనకి లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు సిఏ అనేది ఎలా రొటేట్ అవుతుంది ఎలా తెలుస్తుంది. విసిఏ వెక్టర్, ఈ వెక్టర్ తీసుకొచ్చి సి దగ్గర ప్లేస్ చేయండి. సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం, ఇది మన విసిఏ. సో ఇప్పుడు సిఏ అనేది ఏ డైరెక్షన్ రొటేట్ అవుతున్నట్టు, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. సిఏ ఈజ్ రొటేటింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ క్లాక్ వైజ్ ఆర్ ఓకే క్లాక్ వైజ్. సో ఇది క్లాక్ వైజ్ రొటేట్ అయితే మనకి విసిఏ ఎలా వస్తుంది. సో ఇప్పుడు పాయింట్ డి ఉంది కదమ్మా. సో డయాగ్నల్ డ్రా చేయాలి అంటే సో రెండు ఇన్ఫర్మేషన్స్ తెలియాలమ్మా. సో మనకి డి విత్ రెస్పెక్ట్ టు జీ, సో విడిజి అండ్ విడిఈ. సో మనకి విడిఈ అంటే డి అనే పాయింట్ యాక్చువల్గా స్లైడర్ మీద ఉన్నప్పుడు అది ఎలా స్లైడ్ అవుతుంది, ఐ మీన్ స్లైడర్ డైరెక్షన్లో స్లైడ్ అవుతుంది. సో ఇది విడిఈ డైరెక్షన్ తెలుసు, ఈ స్లైడర్కి ప్యారలల్గా మనకి విడిఈ ఉంటుంది. సో దాంతోపాటు విడిబి తెలుసు కదా, విడిబి ఎలా ఉంటుంది, ఈ బీడీ లైన్కి పెర్పెండికులర్గా ఉంటుంది. సో ఆల్రెడీ మనకి విబీజీ తెలుసు, సో విబీజీ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇది విబీజీ వెక్టర్. విబీజీ వెక్టర్ చివరిలో మనం ఏం ప్లేస్ చేయాలి, విడిబి ప్లేస్ చేయాలి. సో మనకి ఈ బీడీ ఉంది కదమ్మా, ఈ బీడీకి పర్పెండికులర్ లైన్ ఇది విడిబి. సో ఈ విడిబి లైన్ తీసుకొచ్చి విబీజీ చివరిలో ప్లేస్ చేయాలి. సో ఇది మన విబీజీ వెక్టర్. సో దీని చివరిలో విడిబి ప్లేస్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ఇంకొక లైన్ డ్రా చేయాలి, ఏంటది విడిఈ. సో విడిఈ, సో రెండు ఈ విడిఈ అండ్ విడిబి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ ఈస్ అవర్ పాయింట్ డి. సో ఇప్పుడు విడిఈ అనేది ఈ దగ్గర డ్రా చేయాలి, ఈ లైన్ తీసుకొచ్చి మనం ఈ పాయింట్ దగ్గర డ్రా చేయండి. సో ఇక్కడ విడిబి అండ్ విడిఈ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో
దట్ ఈజ్ అవర్ పాయింట్ డి. ఇది మన పాయింట్ డి అవుతుంది. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది మన సో ఇప్పుడు బీడీ యొక్క ఒమేగా బీడీ కనుక్కోమన్నారు. అంటే అది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందో మనకు తెలియాలి. సో ఇప్పుడు ఒమేగా డీబీ ఎలా వచ్చింది? సో ఇది మన విడిబి కదా. సో ఈ విడిబి అనేది ఇలా ఉంది, యాక్చువల్గా వెక్టర్ విడిబి అనేది ఇలా పైకి ఉంది. సో ఇప్పుడు ఈ వెక్టర్ తీసుకొచ్చి డి దగ్గర ప్లేస్ చేయండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఎలా వచ్చింది అంటే పైకి వచ్చింది, ఇది ఇలా వచ్చింది విడిబి, ఇది విడిబి పైకి వచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ లింక్ ఎలా రొటేట్ అయితే వస్తుంది మనకి అలాగా, ఈ బీడీ లింక్ ఎలా రొటేట్ అయితే మనకి పైకి వస్తుంది వెక్టర్, విడిబి వెక్టర్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, ఇలా రొటేట్ అయితే కిందకు వస్తుంది, ఇలా అయితే పైకి వస్తుంది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, కౌంటర్ క్లాక్ వైజ్. ఓకే గుడ్. కౌంటర్ క్లాక్ వైజ్ రాలేదు, క్లాక్ వైజ్ వచ్చింది. విడిబి తీసుకొచ్చి డి దగ్గర ప్లేస్ చేయాలి, ప్లేస్ చేసాము. సో విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి ఇది ఎలా రొటేట్ అవ్వాలి? కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ అయితేనే వస్తుంది కదా. ఇక్కడ ఒమేగా డిబి విడిబి వెక్టర్ సో పైకే ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి, సో విడిబి వెక్టర్ పైకి వచ్చిందంటే యాక్చువల్గా ఇలా రొటేట్ అవ్వాలి. సో మేబీ మిస్టేక్ ఉన్నట్టుంది. సో ఇది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవ్వాలమ్మా, అప్పుడే కదా మనకి పైకి ఉంటుంది వెక్టర్. సో మనకి విడిబి అనేది పైకి వచ్చింది యాక్చువల్గా. సో క్లాక్ వైజ్ అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో, సో మనకైతే కౌంటర్ క్లాక్ వైజ్ అని వచ్చింది. ఓకే, కౌంటర్ క్లాక్ వైజ్. సో ఇక్కడ క్లాక్ వైజ్ అని ఇచ్చారు, మేబీ ఇది రాంగ్ అనుకుంటా, ఎందుకంటే మనకి యాక్చువల్గా కౌంటర్ క్లాక్ వైజ్ వచ్చింది. సో ఈ ప్రాబ్లమ్ కంప్లీట్ చేయండి అమ్మ, ఓకేనా? ఓకే, ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ డి పాయింట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్.